ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం ప్రారంభమైంది. మనం లైవ్లో చూస్తున్న రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో దీనికి శ్రీకారం చుట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే వచ్చారు. ఇక రేవంత్ రెడ్డితో పాటు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ దళాల ప్రధానాధికారి సువర్ణ అధికారులు కూడా పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏటా జూలై మొదటి వారంలో నిర్వహిస్తోంది. ఈ ఏడాది 18 కోట్ల మొక్కల్ని నాటాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో అత్యధికంగా పంచాయతీరాజ్ శాఖ 7 కోట్లు, పురపాలక శాఖ 8 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించింది. కొద్దిసేపటి క్రితమే యూనివర్సిటీకి వచ్చిన మంత్రి సురేఖ, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొక్కలు నాటడం మనం చూస్తున్నాం. అలాగే ఇప్పుడే స్టేజ్ పైకి వచ్చారు, మరికొద్దిసేపట్లో మాట్లాడబోతున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తున్నారు అక్కడి అధికారులు. వన మహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో అత్యధికంగా పంచాయతీరాజ్ శాఖ అసలు ఈ ఏడాది 18.02 కోట్ల మొక్కలు నాటాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో శాఖల వారీగా ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖ అత్యధికంగా 7 కోట్లు, పురపాలక శాఖ 8 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. ఇందిరా మహిళా శక్తి సంబరాలు కూడా సీఎం గారి గైడెన్స్లో, సీఎం గారి ఆదేశం మేరకు సాగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు సీఎం గారు వేసుకున్న కండువా కూడా చూడండి, ఆకుపచ్చ రంగు ఉంది, పసుపచ్చ రంగు ఉంది. అటు పచ్చదనం, ఇటు బంగారం. ఈ పచ్చ బంగారం సభకు అందరం లేచి నిలబడదాం. మన పచ్చ బంగారం కోసం తెలంగాణ తల్లి పాట పాడుకుందాం.